ఇంకా వేగవంతం చేసి ముందుకు పోవాలనే ఆలోచనతో మరి ఈరోజు భోజనం పేరు మీద రావడం జరిగింది. కానీ ఇతరత దాని మీద పెద్దగా రాజకీయపరమైనటువంటి ఎటువంటి మరి ఊహాలకు ఆలోచనకు తావులేదు. రాష్ట్ర రాజకీయ పరిస్థితి గురించి చర్చ చేశాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీ ఈటెల మధ్య సయోధ్య కోసం ఈ భేటీ జరిగిందని ప్రచారం జరుగుతుంది. అసలు మీడియాలో మీరు అనేక రకాలుగా మరి ఏదో పొరపచ్చాలు ఉండేటువంటి భావన మీరు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ బ్రేకింగ్ న్యూస్లో కూడా మేము చూసాం కాబట్టి భోజనం చేసేటప్పుడు, అందుకనే అవన్నీ కూడా నివృత్తి చేయాలనే ఉద్దేశంతోనే మేము మాట్లాడుతున్నాం. కానీ ఇతరత్ర లేదు. మరి రొటీన్గా భోజనానికి వచ్చారు, పిలిచాను నేను. ఆ రకంగా తరచుగా ఇది భారతీయ జనతా పార్టీ ఒక కుటుంబ పార్టీగా మేమందరం కూడా సభ్యులు కొనసాగుతుంటాం కాబట్టి ఇది ఈ యొక్క కార్యక్రమం విషయం సఫలమైన సార్ తప్పకుండా ఖచ్చితంగా బీజేపీ అధికారులు రావడానికి అందరం మొత్తం పార్టీ యంత్రాంగం అంతా అధ్యక్షుని రాష్ట్ర అధ్యక్షుని మొదలుకుంటే కింది స్థాయి వరకు కృత నిశ్చయంతో ఉన్నారు, కసితో ఉన్నారు. ఆ రకంగా అధికారులు తీసుకురావడానికి మా వంతు ప్రయత్నాలు. జాతీయ పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్ గారు ఆదేశాల మేరకు తెలంగాణలో కూడా ఖచ్చితంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా నేను స్పష్టంగా చెప్తున్నాను కూడా, తెలంగాణలో మహిళా రిజర్వేషన్తో పాటు సీట్ల సంఖ్య పెంపుదలతో పాటు జమినీ ఎన్నికలు కూడా ఖాయం. కాబట్టి అధికార పగ్గాలు చేపట్టడానికి, ప్రజలకు సేవ చేయడానికి మేమందరం కలిసి ముందుకు పోతాం. రైట్, లక్ష్మణ్ మాట్లాడారు. బండి సంజయ్, ఈటెల ఇద్దరితో కలిసి ఆయన సమావేశమయ్యారు. అయితే ఇది కేవలం లంచ్ మీటింగ్ మాత్రమే అని ఆయన చెప్తున్నారు. ఏదో విభేదాల్ని సరిదిద్దడానికి ఈ మీటింగ్ జరగలేదు అని చెప్పడం కూడా లైవ్ లో చూసాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.